అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ కేసులో నర్సీపట్నం నుంచి అయితే 3 క్షతగాత్రులు అయితే వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా 7 వస్తున్నారు. ఎలాంటి అరేంజ్మెంట్ చేశారని చెప్పి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 3 తీసుకొచ్చారు కదా, ఎలా ఉన్నారు సార్ పరిస్థితి? ముందుగా ఒక 3 పేషెంట్ తీసుకురావడం అనేది జరిగింది. 3 పేషెంట్స్ బాగున్నారు. వాళ్ళేమి కండిషన్ బాగోలేని స్థితిలో అయితే లేరు, అందరూ బాగానే ఉన్నారు. సో ఇంకా మనం అబ్జర్వేషన్లోనైతే చూడాలి. సో వీళ్ళని మళ్ళీ మనం ట్రీట్ చేయడానికి కావాల్సిన నెఫ్రాలజిస్టులని అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అండ్ కావాల్సిన పీడియాట్రిక్ ఫిజిషియన్ని ప్లస్ ఇంకా ఎంతమంది వచ్చినా మనం ఒక 20 బెడ్స్ దీనికోసం రెడీ చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఒక 5 బెడ్స్ ఐసీయూ బెడ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా మేము రెడీ చేయడం అనేది జరిగింది. రిమైనింగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? సార్ ఇప్పుడు నాకు ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం టోటల్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళు 5 కాకుండా ఇంకొక 8 మంది రావచ్చు అని చెప్పారు నాకు. సో దాన్ని బట్టి మేము చూసుకొని ఆ కావాల్సిన బెడ్స్ అన్నీ మేము అరేంజ్ చేసుకుంటాం. సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్న ఈ 5 స్టేబుల్గానే ఉన్నారు సార్? ఉన్న 5 స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళని ఇంకా మనం కావాల్స్తే ఏమైనా ప్రాబ్లం ఇంకా పెరిగితే దానికి కావాల్సిన నెఫ్రాలజిస్ట్ని అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఈరోజు ఆల్రెడీ పేషెంట్స్ని చూడడానికి రెడీగా ఇక్కడే ఉన్నారు. సార్ ప్రధానంగా ఏంటి ఫుడ్ పాయిజన్ వల్ల స్టమక్ అప్సెట్ అయిందంటారా, ఏమంటారు? అది నాకు తెలిసిన వివరాల ప్రకారం బిర్యానీ తిన్న తర్వాత ఇది స్టమక్ అప్సెట్ అయిందని చెప్పి నాకు సమాచారం అందింది. అది కారణాలు ఏంటి అనేది మన పీడియాట్రిక్ విభాగం అధిపతి మన చక్రవర్తి గారు ఉంటారు ఇక్కడ, చక్రవర్తి గారు చూసి దాన్ని బట్టి మనకు చెప్తారు. సార్ ప్రభుత్వం నుంచి ఏంటంటే ఆదేశాలు ఏమైనా వచ్చాయా మీకు? నాకు డైరెక్ట్గా ఇవి వస్తున్నాయని మన కలెక్టర్ గారే ముందు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వెంటనే నేను కావాల్సిన ఈ పీడియాట్రిక్ హెడ్ని చక్రవర్తి గారితో మాట్లాడి కావాల్సిన బెడ్స్ అన్నీ, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఇది చేసిన తర్వాత ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఇటువంటివి ఏమైనా వస్తాయేమోనని ముందుగానే మేము ఊహించి దానికి కావాల్సిన నెఫ్రాలజిస్ట్ని అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా కావాల్సి వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కూడా మనం అక్కడ రిక్రూట్ చేయడం అనేది జరిగింది. సో పీడియాట్రిక్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ నెఫ్రాలజీ ఈ 3 విభాగాలు కలిసి ఇప్పుడు ట్రీట్మెంట్ చక్కగా అందించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన 5 పేషెంట్లు కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్రాణహాని అయితే ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ మనం అబ్జర్వేషన్లో చూసుకొని తగిన విధంగా అలా కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నర్సీపట్నం నుంచి అయితే 5 పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళంతా స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. వాళ్ళంతా స్టేబుల్గా ఉండి వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ అయితే తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటవరట్ల మండలంలోని ఒక ట్రస్ట్, కైలాసపట్నము ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అన్నది శనివారం జరిగింది. బట్ రిపోర్టింగ్ అన్నది మాకు మన అడ్మినిస్ట్రేషన్కి నోటీస్కి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కంప్లీట్గా డేటా అనేది తెలియడం జరిగింది. సుమారుగా ఒక 86 మంది పిల్లలు ఇక్కడ నైట్ టైం డిన్నర్ వంటిది చేయడం జరిగింది. అండ్ వాళ్ళలో చాలామంది ఎక్సెసివ్ వామిటింగ్, అదేవిధంగా డయేరియా సిమ్టమ్స్తోని వారంతా కూడా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ క్లియర్గా రిఫ్లెక్ట్ చేశారు. వాళ్ళలో ఆల్మోస్ట్ ఈ పాటికి మనము ఒక 48 చిల్డ్రన్ అందరూ కూడా వివిధ పిహెచ్సిల్లో, ఏరియా హాస్పిటల్స్లోని మన లోకల్ డాక్టర్స్ అండ్ అదేవిధంగా ఎంఈఓలు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరినీ కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ని స్టేబిలైజ్ చేసి ఫర్దర్ చెకప్ కోసము నియర్ అబౌట్ అరౌండ్ 16 పీపుల్ని మనము కేజీహెచ్కి కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 4 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫర్దర్ టెస్ట్ కోసం మనం కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. అది ఒకసారి మేము ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నామండి. ఆల్రెడీ అంటే అసలు వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ ఏ విధంగా పెట్టారు అటువంటి ఫస్ట్ దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం. సబ్సిక్వెంట్గా అసలు ఏ అథారిటీ మీద వీళ్ళు ఇలా రన్ చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా దీనిపైన లోతుగా పరిశీలన చేసి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనకి కాంపన్సేషన్కి ఏమైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఇన్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఇన్ అవర్ 100% కెపాసిటీని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంపల్సరీగా మొత్తం దీని అంతటి మీద మనం ప్రభుత్వానికి నివేదిక పంపించి వారు ఆదేశించిన మేరకు మనం కాంపన్సేషన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో
ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.